ఈ యాక్సిడెంట్ చేసిందే కాకుండా కొంచెం కూడా జాలి దయ లేకుండా ఏం పట్టనట్టు వెళ్ళిపోయాడమ్మా. ఈ యాక్సిడెంట్ చేసింది ఎవరో ప్రకాశానికి తెలీదమ్మా. తెలిస్తే ఎంత కుమిలిపోతాడో ఏంటో. అంకుల్, బాగా ఆలోచించి చెప్పండి, మీరు చూసింది కార్తిక్ నేనా? అవునమ్మా, స్పాట్లో కార్తిక్ తప్ప ఇంకెవరూ లేరమ్మా. ఇక నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం తల్లి. లేదంకుల్, ముందు నేను కార్తిక్ తో మాట్లాడాలి. చేసింది తనేనని కన్ఫర్మ్ అయితే మాత్రం నేను ఊరికే వదిలిపెట్టాను. మీరు కూడా ఈ విషయం ఎవరికి చెప్పకండి అంకుల్. చెప్పనమ్మా. యాక్సిడెంట్ చేసింది ఆ కార్తిక్ గడన్నమాట. ఈ ఒక్క ఆధారం చాలే నీకంటూ బ్రతుకే లేకుండా చేస్తాను. వదల్లా వదల్లా అంతే. వస్తానా వదినా? ఓ వదినా, నిద్రపోతున్నావా? రా బయటికి రా. వీడేంటి ఫుల్లుగా తాగేసి వచ్చినట్టున్నాడుగా? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలంతే. కార్తిక్, నువ్వెవరు? నేనే మీ అత్తయ్యని. నేను పిలిచింది నిన్ను కాదు. వెళ్ళి ఈ ఇంట్లో దీపం పెట్టి ఇల్లంతా వెలుగులు నింపడానికి వచ్చిన ఆవిడ గారిని బయటికి రమ్మనంతే. రే 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 రే, ముందు నేను చెప్పేది విను. విననా? ముందెళ్ళి పిలు. ఆవిడ గారితో అటో ఇటో తేల్చుకోవాలి. వదలా. వదిలిపెట్టకు కార్తిక్, నేను చెప్పేది అదే. నా ఇన్నేళ్ల అనుభవంలో మీ వదిన లాంటి డబ్బుల గేమ్ ఆడేదాన్ని నేను అస్సలు చూడలేదనుకో. మనందరికీ ఒక్క నాలుకుంటే మనల్ని నమ్మించి నట్టేట ముంచడంలో మీ వదినకి 2 నాలుకలు చిన్నల్లుడు. మనిషికి తగ్గట్టు మాట్లాడటంలోనూ పరిస్థితికి తగ్గట్టుగా నటించడంలోనూ మీ వదిన మహా దిట్ట. అబ్బబ్బబ్బబ్బ, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఎన్ని వేషాలేస్తుందో తెలుసా? ఇలా చూడు, మీ వదిన తలుచుకుంటే నువ్వు 2 లక్షలు అడిగిన రోజే మీ అన్నయ్యతో మాట్లాడి ఆ డబ్బు ఏర్పాటు చేసుండేది. మీ అందరి ముందేమో కార్తిక్కి డబ్బు ఇవ్వండి అని చెప్తూ, గదిలో మీ అన్నయ్యకి మాత్రం కార్తిక్కి ₹1 కూడా ఇవ్వడానికి వీలేదని బాగా నూరిపోసేది. మీ అన్నయ్యకి కోపం ఎక్కువే. నేను కాదన్ను, కాని మనసులో ఏది పెట్టుకోడు. కాని ఈ నంగనాచి అలా కాదు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడుతుంది. మన కర్మ. మీ అన్నయ్య దాని మాటే నమ్ముతున్నాడు. రాజాకి నేను చాలాసార్లు చెప్పి చూశాను. వింటే కదా నేనేం చేయను చెప్పు. కనీసం నువ్వైనా ఈ అత్తయ్య మాట వినరా? ఇప్పుడు నువ్వు సొంతంగా మెకానిక్ షాప్ పెట్టుకోకుండా చేసింది. ఇంకా ఏమేం చేస్తుందో ఏంటో. ఇలా చూడు, ఎకనైనా నువ్వు మీ వదినికి బుద్ధి చెప్పకపోతే ఈ కుటుంబాన్ని 2 ముక్కలు చేసి చివరికి అందర్నీ కట్టుబట్టలతో నడి రోడ్లో నిలబెట్టేస్తుంది. ఈ కుటుంబాన్ని ఎలాగైనా నువ్వే కాపాడాలి చిన్నాలుడు. అత్తయ్య, నాకు చెప్పావు కదా, ఇక ఇంట్లో ఉంటే తానైనా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. కార్తిక్, అయ్యో అయ్యో, కార్తిక్ కార్తిక్, అయ్యో వీడు పడిపోయాడే. బా కార్తిక్ లేవరా. నా జీవితం నాశనం అయిపోయింది. కార్తిక్ లే, నాకు సమాధానం చెప్పి తీరాలంతే. పదలా.
ఏంటి వీడు ఇలా పడిపోయాడు? హ. ఇది మన మంచికేలే. తెల్లారితే ఇంట్లో జరిగే గొడవ గోడలు దాటం గ్యారంటీ. నాకు పండగ, వీళ్లకు దండగ. డాక్టర్ గారు రామ్మా, కూర్చో. మీ నాన్నగారి ఎక్స్రే రిపోర్ట్ చూశాను. లెగ్ బోన్ కొంచెం హెవీగా ఫ్రాక్చర్ అయింది. అంటే ఇకపై మా నాన్న ముందులాగా? నో, కన్ఫర్మ్గా చెప్పలేం. కానీ మినిమం 3 months బెడ్ రెస్ట్ తీసుకోవాలి. నడవడం గాని బరువులు మోయడం గాని చేయకూడదు. అలా చేస్తే పర్మనెంట్గా వీల్ చైర్కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఇది చెప్పడానికే రమ్మన్నాను. నాన్న హాస్పిటల్లో ఇంకా ఎన్ని రోజులు ఉండాలి డాక్టర్? ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. ఆ తర్వాత పేషెంట్ కండిషన్ బట్టి డిశ్చార్జ్ చేస్తాం. ఓకే డాక్టర్. అక్క, డాక్టర్ ఏమన్నారు? ఇంకో 3 days హాస్పిటల్లోనే ఉండాలంట వందనా. ఆహా, ఇంకా ఏం చెప్పాడు? ఇంకేం చెప్పలేదు. మీ నాన్న లేచి నడుస్తాడా లేదా జీవితాంతం వీల్ చైర్లోనే సెటిల్ అయిపోతాడా? నువ్వు చెప్పవు గాని నేనే వెళ్ళి అడుక్కుంటా. అమ్మా ఆగమ్మా. ఏంటి? రండి గారు. మీరేనా ఫోన్ చేసింది? అవును సే గారు. చెప్పండి, మీ హస్బెండ్కి యాక్సిడెంట్ చేసింది ఎవరు? మా అల్లుడు గారి తమ్ముడు కార్తీక సే గారు. అమ్మా, సంబంధం లేకుండా కార్తీక్ బాబు పేరు చెప్తావేంటి? పిచ్చిగా నెక్కిందా నీకు? బాబు, నువ్వు మధ్యలో మాట్లాడతావేంటి? మీరు చెప్పండి మేడం. సార్, నేను చెప్పిందే నిజం. మా ఆయనకి యాక్సిడెంట్ చేసింది ఆ కార్తీకే. ఆ యాక్సిడెంట్ మీరు చూసారా? నేను చూడలేదు ఎస్ఐ గారు. మరి అతనే యాక్సిడెంట్ చేశాడా అనడానికి మీ దగ్గర బలమైన ఆధారం గాని సాక్ష్యం గాని ఏమైనా ఉందా? స్వయంగా చూసిన సాక్షే ఉన్నాడు ఎస్ఐ గారు. అవునా? ఎవరు? మా ఆయన స్నేహితుడు సోము. ఇదిగో ఈయనే. సోము గారు, కార్తీక్ యాక్సిడెంట్ చేయడం మీరు చూసారా? చూడండి అన్నయ్య, మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజం నిప్పు లాంటిది. దాన్ని ఎక్కువసేపు మీ మనసులో దాయలేరు. ఒక్కసారి ఆయన గురించి ఆలోచించి నిజం చెప్పండి అన్నయ్య.